నుంచి నిజాలు కక్కించే ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. చెప్పు, ఏ ఏరియాలో దాచావు? మధుర నగర్ లో ఎక్కడా? నో డౌట్ దానికి పిచ్చే. హలో డాక్టర్. పిచ్చోరా? పిచ్చో? అందరూ కలిసి నన్ను ఒంటరి చేసి ఆ దెయ్యానికి అప్పచెప్పి ఎక్కడికి పోయారా? ఆ దెయ్యం నన్ను ఫుట్బాల్ ఆడుకుంది. అమ్మా అయ్యా అమ్మా. మేడం, ఓ మేయర్ మేడం. ఏంటి? అమ్మా అమ్మా. మేడం మేడం. ఏంటో చెప్పు. ఫీజు మేడం. ఏం చేసావా నీకు ఫీజు ఇవ్వాలి? అంటే మేడం, దెయ్యం నన్ను బాగా కొట్టింది. ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫీజు మేడం ప్లీజ్. కర్మ. థ్యాంక్ యూ మేడం. నేను ముందే చెప్తే విన్నావు కదా మాయా. ఇప్పుడు చూడు ఎంత రచ్చ జరిగిందో. ఈ వంకతో అది మనపై ఇంకా పగపడుతుందేమో. ఇలా జరుగుతుందని నేను కూడా కలకన్నానా? మంచి జరుగుతుంది అనుకున్నాను. సరే, జరిగిందేదో జరిగింది. బయటికి వెళ్దాం పదండి. అమ్మో, నేను రాను. అది బయట ఉంటే. అవును మమ్మీ, మనం బయటికి వెళ్తే మనల్ని కూడా ఓ రౌండ్ వేస్తుంది. ఏం కాదులే. అయినా మన ముగ్గురం అదొకటి. ఏం చేస్తుంది? దెయ్యానికి 1000 ఏనుగుల బలం ఉంటుంది మాయా. నిజమే మమ్మీ, అవి ఎంతమంది అయినా కొడతాయి. ఏం చేద్దాం మరి? ఈ రూమ్ లోనే పడిచేద్దామా? మనం భయపడితే అది ఇంకా భయపెడుతుంది. అలాగని బయటికి వెళ్తే చంపేస్తుంది మాయా. మనం ఈ రూమ్ లో ఉంటేనే సేఫ్. ఈ రూమ్ లో ఎంతసేపు అని ఉంటా? ఇష్క, నువ్వు వెళ్ళి డోర్ తీ. అమ్మో, నేనా? నా వల్ల కాదు. చంద్ర, పోనీ నువ్వన్నా వెళ్ళు. ప్లీజ్ మాయా, నాకంత ధైర్యం లేదు. అది కాదు, అది డోర్ బయట లేకపోతే మనం బయటపడగలం కదా అని. సరే, ఒక పని చేద్దాం. మన ముగ్గురం ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని కలిసి కట్టుగా బయటికి వెళ్దాం పదండి. ఎక్కడికి పోతారే? ఏంటే, నాకు పిచ్చి పట్టిందని సర్టిఫికేట్ ఇచ్చి నన్ను పిచ్చాస్పత్రికి పంపిస్తారా? ఎప్పుడు చూడండి మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తానో.
మాయా, ఏమైంది మమ్మీ? షో. మాయా. ఏంటి మాయా అలా ఉన్నాయండి? మాయా అసలు దీనంతటికి కారణం మీరే కదే. నన్ను చంపమని చెప్పింది నువ్వు, చంపడానికి సాయం చేసింది నువ్వు. మిమ్మల్ని ఇలా కాదే. చంద్ర, ఇషిక, ఏమైంది? ఏమైంది నాకు? ఇషిక, ఏమైంది? ఇషిక, చంద్ర, ఇషిక, చంద్ర, అసలే భయంతో చేస్తున్నావు. ఇష్క, ఎందుకలా చేస్తున్నావే? అంత భయపడేవాడు మర్డర్ ఎందుకు చేశారే? ఇషిక, ఇషిక, చంద్ర, చంద్ర, ఎలా ఉంది చంద్ర నీకు? చంద్ర, మీ తల్లి కూతుళ్ళు కలిసి నాతో ఆడుకుంటారా? ఇప్పుడు మీతో ఆడుకుంటాను చూడు. కొడతావా? నన్ను కొడతావే? ధైర్యం నీకు? నన్ను కొడతావా? మాయా, ఇషిక, ఏంటి ఇదంతా? డాక్టర్ని తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? హ, ఇక నుంచి రోజు మీకు ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. ఏయ్,
నా రూమ్ లోకి వచ్చావేంటి? అక్క, ఏంటి అక్క? మర్యాదగా వెళ్తావా లేదా? నేనక్క కృష్ణవేణిని. ఓ, కృష్ణవేణి గారా? ఏంటి ఇలా దయచేశారు? మీ నాటకం ఇంకా పూర్తి కాలేదా? దయచేసి నేను చెప్పేది వినక్క. నువ్వు చేస్తున్నది తప్పు. ఈ ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు కారు. శత్రు నీకు కరెక్ట్ కాదక్క. ఈ పెళ్లి చేసుకోవద్దు. నా మాట వినక్క. ఇంకా ఆల్రెడీ నీకు పెళ్ళయిందక్క. ఈశ్వర్ బాబా నీ భర్త, రుద్ర నీ కొడుకు. బావ చనిపోయాడు. నువ్వు రామకృష్ణను ప్రేమించావు. కృష్ణకు నువ్వంటే ప్రాణమక్క. నా క్యాన్సర్ కోసం అనసూయ అక్క దగ్గర కృష్ణ డబ్బు తీసుకున్నాడు. అది నువ్వు అపార్థం చేసుకున్నావు. ఈ విషయం ఇషిక పెళ్లి రోజే నీకు చెప్పాడు. కానీ నువ్వు గతం మర్చిపోయావు. నేనేం గతం మర్చిపోలేదు. ఈ విషయాలన్నీ కృష్ణతో సహా చాలా మంది నాకు ఇదివరకే చెప్పారు. కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు కృష్ణని పెళ్లి చేసుకోవాలక్క. అదొక్కటే నా కోరిక. ఇది కూడా పాతదే. నాకు కొత్త విషయం కావాలి. ప్లీజ్ అక్క, జీవితాన్ని ఆటలాగా తీసుకోవద్దు. దారులన్నీ మోసుకుపోయాక ఏమీ చేయలేవక్క. నా మాట వినక్క. సరే, నిన్ను కొత్త విషయం అడుగుతాను. కరెక్ట్ గా సమాధానం చెప్పు. నువ్వు కృష్ణవేణివి అని నమ్ముతాను. కరెక్ట్ సమాధానం చెప్పు. ఏంటక్క? నిన్ను చంపింది ఆ ఇంద్రేనా? అది అది అక్క. అది ఇది కాదు. నిన్ను చంపింది ఇంద్రనా కాదా? అది కాదు. నిన్ను ఇంద్ర చంపలేదు. కరెక్టేనా? నిజమేనక్క. కానీ నన్ను చంపింది. వద్దు, నిన్ను ఇంద్ర చంపలేదు. కానీ ఇంద్ర చంపాడన్న ఒకే ఒక వంకతో ఇద్దరు మనుషుల్ని చంపాడు కృష్ణ. ఆ ఇంద్రని చంపి శాలిని చావుకి కారణమయ్యాడు. అలాంటి నరహంతకుని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వు నిజంగా నా చెల్లెలివైతే నీ అక్కకు ఆ హంతకుడితో పెళ్లి చేస్తావా? చెప్పు, చేస్తావా? అది కాదక్క. ఏది కాదు? మీరు నాటకాలు ఆడుతూ నమ్మడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? ప్లీజ్ అక్క, నా మాట వినక్క. ఎవరి నీకక్క? ఎవరు? నువ్వన్నట్టు గతంలో మీ అక్క హంతకుడిని ప్రేమించుంటే అది ఆ గతంతో పాటు చచ్చిపోయింది. గతంలో కృష్ణని ప్రేమించిన గౌతమి ఇప్పుడు అసలు బ్రతికే లేదు. గెట్ అవుట్. మర్యాదగా వెళ్ళిపో. వెళ్తావా లేదా? వెళ్ళు. ఏమైంది గౌతమి? ఏముంది? ఈ మహానటి మళ్ళీ నా దగ్గరకొచ్చి నాటకం ఆడుతోంది. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నీకింతకు ముందే వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ ఎక్స్ట్రా చేస్తే చంపేస్తాను. పో బయటికి, పో. నీ నాటకానికి ఇదే చివరి సీను. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే మీ బ్యాచ్ అందరికి నేను స్పాట్ పెడతాను. సమాధుల్లో పడుకోబెడతాను. పో పో. రోజు వీళ్ళకిదో పని అయిపోయింది.
ఆర్ యు ఆల్ రైట్ గౌతమి? అది నాటకవాడినా ఒక నిజం చెప్పింది. ఏ నిజం? కృష్ణవేణిని చంపింది వినయ్ కాదని ఒప్పుకుంది. ఒప్పుకోవడానికి అదెవరు గౌతమి? వినయ్ హంతకుడు కాదు, వాడిని అన్యాయంగా చంపేశారు, చిన్నను కూడా చంపేశారు. వాళ్ళని వదిలిపెట్టను, అంతకంతా అనుభవించేలా చేస్తాను. సారీ గౌతమి, ఈ గొడవలతో తన్నొప్పిగా ఉంది గౌతమి. కాసేపు అలా బయటకు వెళ్ళొద్దామా? త్వరగా రెడీ అవ్వు. లాభం లేదు సార్. వాడు చెప్పిన ఫ్లాట్ నెంబర్ బట్టి అది అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌసా తెలియకుండా మనకు కావాల్సిన అడ్రస్ పట్టుకోవడం చాలా కష్టం సార్. నాకు అదే అనిపిస్తోంది. ప్రైవేట్గా మనం ఎక్కువ ఎంక్వైరీ చేసిన ప్రాబ్లమే. ఏం చేద్దాం? ఆయన ఆలస్యం ఎలాగో అయింది. ఈ ఒక్క రోజుకి వదిలేయండి సార్. రేపు ఆ నకిలీగడికి మరో ఇంజెక్షన్ ఇచ్చి ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్తో సహా ఫుల్ అడ్రస్ కనుక్కుంటాను. రేపు ఈ పాటికి విజయ్ని, బాబుని, పాపని మీ ముందుంచుతాను. సార్, మనకింతకు మించి ఇంకో రూట్ లేదు సార్. నో, నేను వేరే దారి గురించి ఆలోచించట్లేదు. ఇప్పటికే మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అయ్యో, ఇది నా బాధ్యత సార్. ఇక వెళ్దామా? యా. ఏంటండి ఆలోచిస్తున్నారు? 4 రోజుల్లో జీవితం ఎలా తలకిందులైందో చూసావా గౌతమి? చిన్నికి, వినయ్కి, నీకు నాకు అంగరంగ వైభవంగా పెళ్లి జరగాల్సింది. కానీ పెళ్లి సందడి జరగాల్సిన ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం నిండిపోయింది. కలలో కూడా ఊహించని ఘోరాలు జరిగిపోయాయి గౌతమి. వాళ్ళ గురించి నేను కన్న కలలు, ఆశలు అన్నీ సమాధి అయిపోయాయి.
మనకు అదృష్టం లేదండి, అంతే రాసిపెట్టుంది అనుకోవాలి. ఎవడు గౌతమి ఈ రాతలు రాస్తున్నది? ఇంత అన్యాయంగా ఎలా రాస్తున్నాడు? పచ్చడి జీవితాన్ని ఎందుకు కాల రాస్తున్నాడు? ఊరుకోండి. లేదు గౌతమి, నాకు సమాధానం కావాలి. మనకేమైనా పర్వాలేదు. శత్రు గౌతమిరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. రేపే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం గౌతమి. అంటే నా మీద నమ్మకం లేదా? గౌతమి మనస్ఫూర్తిగానే ఒప్పుకుందా? రిజిస్టర్ మ్యారేజా?